అంటే నేను ఇందులో ఈ క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాను. అంటే జనరల్గా ఫిషర్మెన్స్ క్యారెక్టర్ కాకుండా ఈ క్యారెక్టర్స్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే చెప్పాలంటే మన గల్ఫ్ వెళ్తాం చూడండి, కొంతమంది కువైట్ వెళ్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఈక్వల్గా ఉందండి. అంటే ఎక్కువ రోజులు వీళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఒక 9 months అక్కడ ఉండి అక్కడ వచ్చిన డబ్బులతో ఒక్కసారిగా వచ్చి ఒక ఇల్లు కట్టడం కానీ, వాళ్ళు కలర్స్ కానీ వాళ్ళు అన్నీ కొంచెం కాంట్రాస్ట్గా గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వీళ్ళు అలాగే ఉందండి. సిమిలర్గా అనిపించింది నాకు. అది నేను స్టడీ చేశాను అనమాట. ఓకే, అట్లే మీరు ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చేసిండ్రు. అవునండి. సో ఆర్ట్ డైరెక్టర్కి దీనికి ఏంటి అన్న డిఫరెన్స్? అంటే ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇది వరకు ఏంటంటే డైరెక్టర్ చెప్పింది సెట్ వేయడం ఇలా ఉండేదండి. కాకపోతే ప్రొడక్షన్ డిజైన్ అంటే ఇంకొంచెం అంటే స్క్రిప్ట్ని మనం కూడా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్తో ప్రతిదీ సీన్ బై సీన్ డిస్కస్ చేసి, అంటే ఆ సీన్ని ఎలివేట్ చేయడానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది, అంటే కలర్ ప్యాలెట్ కావచ్చండి, కాస్ట్యూమ్ డిజైన్స్ దగ్గర నుంచి ఈవెన్ మేకప్, స్కిన్ టోను, ఇవన్నీ ఇంక్లూడింగ్ అనమాట ప్రొడక్షన్ డిజైన్ అన్నట్టు. దీంట్లో అంటే డైరెక్టర్తోనూ డిఓపితో కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్ళేది ప్రొడక్షన్ డిజైన్ అండి. ఓకే, సో అలాగే నాగ చైతన్య గారి స్కిన్ టోన్ కూడా అవునవును చేంజ్ అయినట్టు చేంజ్ అయిందండి. ఎందుకంటే ఆయన కంప్లీట్ మరి కంటిన్యూ 9 months మిడ్సీలో ఉన్నారంటే ఆ స్కిన్ వేరేలా ఉంటుందండి, అంత ఫేర్గా ఉంటుంది కదా. దాని గురించి ఆయన బాగా కష్టపడ్డారు. అంటే మేకప్ వేసుకుంటే అది ఇమీడియట్లీ వెళ్ళిపోయేది అనమాట. ఎందుకంటే వాటర్లో కదండి, సముద్రంలో వెళ్తున్నప్పుడు వాటర్ వచ్చి పడేది, మీకు ఆ మేకప్ త్వరగా వెళ్ళిపోయేది. అందుకని నేను కావాలని స్కిన్ ట్యాన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసి కొంత స్కిన్ ట్యాన్ చేసి కొంత మేకప్తో అలా వర్కౌట్ చేశాను. అంటే అక్కడ ఆబ్వియస్గా షూటింగ్లో లొకేషన్ దగ్గర ఉంటే ఆబ్వియస్గా ట్యాన్ అయిపోతుంది. అవునవును అయిపోతారు, కానీ మా వల్ల అయ్యేది కాదండి. మేము ఒక 2-3 minutes ఎండలో ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. కంప్లీట్ ఆయన గొడుగు లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్లైట్లో ఉండేవాడండి. అలాగే ఓకే, అట్లాగే ట్రైలర్లో చూస్తే అన్న నాగ చైతన్య గారు ఇట్లా సాయి పల్లవి గారిని లాక్కుంటూ వెళ్తున్నారు. సో అది ఎవరి ఐడియా అసలు? ఏదండి ఫిష్ అండ్ మన ఫిష్ నెట్ యాక్చువల్లీ కోరియోగ్రాఫ్ చేశారండి. కాకపోతే సాయి పల్లవి గారు కొంచెం అంటే నేనంటే ఇంకా డ్యాన్స్ అనేదే ఉంటుంది, నేను డ్యాన్స్ కోసమే అన్నట్టు ఉంటుంది, అలా కాకోకుండా కొంచెం ప్రాప్స్తో ఏమైనా వాడదామని చెప్పి ఆవిడ ఆ నెట్ ఐడియా ఆవిడ ఇంప్లిమెంట్ చేశారనమాట కోరియోగ్రఫీ టైంలో. ఓకే, సో అంటే చందు గారు ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందా ఆర్ట్ విషయంలో, ఈ ఆర్ట్ డైరెక్షన్ విషయంలో? ఇట్లా నాకు ఇట్లా కావాలి, నాకు ఇట్లా కావాలి బిఫోరే అండి, అంటే షూట్కి బిఫోరే మేము డిస్కస్ చేసుకొని ఒక మినేచర్ లాగా ప్లాన్ చేసుకునండి, అందులోనే డిస్కషన్ అయిపోయింది. అంటే ఆయన ఎలా కావాలనేది క్లియర్గా ముందే మాకు చెప్పేసేవాళ్ళం అనమాట. దాని తగ్గట్టుగానే మేము సెట్ ప్రిపేర్ చేసేవాళ్ళం. ఓకే, సో అట్లాగే సాయి పల్లవి గారు ఇంతకుముందు సినిమాల్లో ఊర్లలో చాలా చేసిండ్రు షూటింగ్స్. సో ఈ సినిమాలో కూడా మీతో ఏమన్నా అన్నారా? అంటే ఎట్లా కన్వర్జేషన్స్ ఎట్లా జరిగేవి సాయి పల్లవి గారితో? అంటే నేను ఆల్రెడీ విరాటపురం మూవీ చేశానండి సాయి పల్లవి గారితో. తెలుసు తను ఎలా ఉంటుంది వర్క్ అనేది తెలుసు. బట్ ఈ మూవీలో ఒక మేము సెట్ వేసాను అనమాట. ఆ సెట్ చూసి ఆవిడ ఇది చాలా రియల్గా ఉంది అనుకున్నా అన్నట్టు ఫీల్ అయింది. ఇది సెట్ చేశారు అనుకోలేదన్నమాట, చాలా ఎగ్జైట్ అయ్యారన్నమాట. నేను ఇది సెట్ అనుకోలేదు, రియల్ స్టోన్ అనుకున్నాను, చాలా డీటెయిలింగ్గా ఉందని చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా హ్యాపీ అనిపించింది.